ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఈ 122వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. పైన ఏమని రాయబడిందంటే యాత్రా కీర్తన దావీదుది అని రాయబడింది. ఈ కీర్తన గ్రంథంలో 120వ అధ్యాయం దగ్గర నుండి 134వ అధ్యాయం వరకు కూడా వీటిని యాత్రా కీర్తనలను పిలుస్తారు. ఏమని పిలుస్తారు? యాత్రా కీర్తనలను పిలుస్తారు. ఎందుకు వీటిని యాత్రా కీర్తనలను పిలుస్తారు అంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన తన సొంత జనాంగముగా ఏర్పరచుకున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు నివసించడం కొరకై దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమన్నాడు. అయితే ఈ మందిరం ఎక్కడుందంటే యెరూషలేము అనేటటువంటి పట్టణంలో కొండల మీద నిర్మించబడింది ఈ పట్టణం, ఈ మందిరం. అయితే ఈ మందిరానికి ప్రతి సంవత్సరము కూడా 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రావాలి. సంవత్సరానికి ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు రావాలి. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఈ యెరూషలేము మందిరానికి చాలా దూర ప్రాంతాలలో వీళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు, దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే సంవత్సరానికి 3 సార్లు మందిరానికి రావాలంటే మిగతా సమయంలో మందిరానికి రావాల్సిన అవసరం లేదా? అవసరం ఉందంటారా లేదంటారా? మనకైతే బాగానే ఉంటుంది. మాకు ప్రతి వారం పెడుతున్నారని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరానికి 3 సార్లు మందిరానికి రావాలి అంటే వారు మిగతా శనివారాన్ని ఏమంటారు? విశ్రాంతి దినం అంటారు. ఆ విశ్రాంతి దినం ఎక్కడ కూడుకుంటారు అంటే వారు ఉన్నటువంటి స్థలంలోనే సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఏం చేసుకునేవాళ్ళంట? సమాజ మందిరములలో వారందరూ కూడా సమాజముగా, సంఘముగా చేరి దేవుని ఆరాధన చేసేవాళ్ళు. అదేవిధంగా సంవత్సరానికి 3 సార్లు వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే దేవుని యొక్క మందిరం, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు. అయితే ఆ మందిరానికి వచ్చేటువంటి సమయంలో ఆ మందిరానికి చాలా దూర ప్రాంతం కాబట్టి వారి ప్రయాణము కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా పట్టేదన్నమాట. అర్థమైందా? అయితే వారు ఆ ప్రయాణం చేయడానికి ముందుగా ఏం చేసేవాళ్ళంటే అరణ్యాలలో నడుచుకుంటూ దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు. అర్థమైందా? అంటే వారి గృహాల నుంచి లేక వారు నివసించేటటువంటి స్థలాల నుంచి దేవుని యొక్క మందిరానికి యాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటారు, చూసారా? అందుకని ఈ కీర్తనలకు ఏమని పేరు పెట్టారంటే యాత్రా కీర్తన అని పేరు పెట్టారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ఆరాధన చేసి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఈ కీర్తన వాళ్ళు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని వీటికి ఏమని పేరు పెట్టారు? యాత్రా కీర్తనలను పేరు పెట్టారు. అర్థమైందా? ఈ యాత్రా కీర్తనలు అని వాటికి ఎందుకు పేరు పెట్టారు అంటే వారు యెరూషలేముకి యాత్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడికి? దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి యెరూషలేముకు వారి యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ భాగం మీకు ఇంకా అర్థం కావాలి అంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపు, మరియా వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? బెత్లెహేము, నజరేతు నుండి యెరూషలేముకు వాళ్ళు పండుగను ఆచరించడానికి వచ్చారు. అవునా కదా? ఆ విధంగా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యెరూషలేముకు ప్రయాణం చేసుకుంటూ లేక యాత్ర చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ యాత్ర చేసుకుంటూ వచ్చేటటువంటి సమయంలో వారు ఈ కీర్తనలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు. మనం ఈ కీర్తనలు చదువుతున్నాం కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వచ్చేవాళ్ళు. ఒక అద్భుతం ఏంటంటే వారు చాలా దూర ప్రాంతం నుంచి యెరూషలేముకు వచ్చేవాళ్ళు. ఆ ప్రయాణంలో అరణ్యాలు ఉన్నాయి, ఆ ప్రయాణ మార్గంలో లోయ అనుభవాలు ఉన్నాయి, ఆ ప్రయాణ మార్గంలో కొండలు కూడా ఎక్కాలి. ఈ ప్రయాణంలో కొన్ని ఆపదలు ఉన్నాయి, ఈ ప్రయాణ మార్గంలో విషసర్పాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. కానీ వారు ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి కీడు లేకుండా వారు సంతోషముగా ప్రయాణం ప్రారంభించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మందిరానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే ఈ యాత్రలో, ఈ ప్రయాణ మార్గంలో వారికి ఎటువంటి హాని జరగకుండా దేవుడు వారిని కాపాడేటటువంటి వాడు. అందుకనే పైన ఉన్నటువంటి కీర్తన 121వ కీర్తనలో ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు
నిద్రపోడని రాయబడింది. ఇది మొదలుకొని నీ రాకపోకలు ఏంది నీ దేవుడైన యెహోవా నిన్ను నిత్యము కాపాడుతాడని రాయబడింది. అందుకనే ఆ యాత్రా కీర్తనలో ఆ మాట ఎందుకు రాయబడిందంటే, వారు ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణ మార్గంలో లోయ అనుభవాలు ఉన్నాయి, పర్వత అనుభవాలు ఉన్నాయి, అరణ్యపు అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ప్రమాదాలు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి ఎటువంటి కీడు జరగకుండా దేవుడు వారిని ఎక్కడికి నడిపించేవాడంటే గమ్యస్థానం అనేటువంటి యెరూషలేముకు వారిని నడిపించేవాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనంలో వారిలో ప్రతి వాడు కూడా సియోనులో కనపడతాడని రాయబడింది. అర్థమైందా? అంటే ప్రతి వారు ఏం చేస్తారంట? సియోన్ అంటే దేవుని మందిరంలో కనపడతారు. అర్థమైందా? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వారి యాత్రలో అంటే వారి యెరూషలేము యాత్రలో ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనది కూడా యాత్ర అంటారా కాదంటారా? మానవ జీవితమే ఒక యాత్ర. అయితే మనది ఆత్మీయ యాత్ర. మనది ఏ యాత్ర అంట? వాళ్ళు యెరూషలేముకు ప్రయాణం చేశారు, మనము పరలోకానికి లేక పరమ యెరూషలేముకు మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మన మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దాడి చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అవేమి మన మీదకి రాకుండా మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ మనల్ని పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు. వారి యాత్రా జీవితంలో వారు దేవుని ఎలాగా స్తుతించుకుంటూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ దేవుని యొక్క మందిరానికి చేరారో మనము కూడా రక్షింపబడిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి మహిమపరుస్తూ మనం పరలోకానికి చేరేవారంగా ఉండాలి. యాత్రా కీర్తన అని రాయబడింది కదా. హిబ్రూ భాషలో యాత్ర అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్కిపోవుట అని అర్థం. చెప్పండి, అర్థం ఏంటి? ఎక్కిపోవుట. ఎక్కిపోవుట అంటే ఎక్కడి నుంచి? వాళ్ళు ఉన్నటువంటి స్థానం అక్కడి నుంచి కొండల మీద ఉన్నటువంటి యెరూషలేముకి ఏం చేస్తున్నారంట? ఎక్కిపోతూ ఉన్నారు. అంటే ఉన్నతమైనటువంటి స్థలానికి వాళ్ళు ఎక్కి వెళ్తున్నారు. అర్థమైందా? అలాగే మన జీవితంలో కూడా మనం రక్షింపబడింది ఎక్కడ? లోకంలో లేక భూమి మీద. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంట? ఎక్కిపోవాలి. ఎక్కడికి ఎక్కిపోవాలి? పరలోకానికి మనము ఎక్కిపోవాలి. యాత్ర అంటే అర్థం ఏంటంటే ఎక్కిపోవుట అని అర్థం. సరే, ఈ యాత్రా జీవితంలో చూడండి, మొట్టమొదటిగా 122వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా మందిరము. ఈ కీర్తన మొదటి వచనం ప్రారంభము దేవుని మందిరముతో ప్రారంభమైంది. దేంతో ప్రారంభమైందంట? దేవుని మందిరంతో ప్రారంభమైంది. చివరి వచనం చదవండి. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము. అంటే చివరి వచనం దేంతో ప్రారంభమైంది? ముగించబడింది దేవుని మందిరముతో ముగించబడింది. ఈ కీర్తన దేవుని మందిరముతో ప్రారంభించబడి దేవుని మందిరముతో ప్రారంభమైనటువంటి మన ఆత్మీయ జీవితము దేవునితో పరమ యెరూషలేములో మన ఆత్మీయ జీవితం ముగించబడాలి. అదే దేవుని యొక్క కోరిక. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత దావీదు భక్తుడు ఈ కీర్తన రాశాడు. అయితే ఈ కీర్తనలో దేవుని మందిరంలో మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి? అసలు దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అని దావీదు భక్తుడు అంటున్నాడు కదా. ఈ దేవుని మందిరంలో దేవుడు మనకేం చేస్తాడు? ఈ దేవుని మందిరంలో దేవుడు మనకేముంచాడు? ఒకసారి 5వ వచనం చదవండి. అచ్చట అనే మాట ఉంది. ఏమనుంది? అచ్చట. అచ్చట అంటే అచ్చట దేవుని మందిరములో. 4వ వచనం చదవండి, చివరి భాగంలో. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని రాయబడింది. అక్కడ ఒక చోట ఏమో అచ్చట అని ఉంది, రెండో భాగంలో అక్కడ అని ఉంది. అచ్చట లేక అక్కడ ఏమున్నాయి? ఈ 122వ కీర్తనలో దేవుని మందిరంలో దేవుడు మన కొరకే ఏమేమి ఉంచాడో ఒక 7 మాటలు ఉన్నాయి. త్వరగా వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు మహారాజు. ఎవరు రాశారు? ఆయన మహారాజు అయినప్పటికీ కూడా ఆయన దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఒక దేవుని యొక్క ఒక మహారాజు అయ్యండి దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు.
కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. అదే 119వ కీర్తనలో దేవుని యొక్క ప్రజలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. చదవండి 18వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అర్థమైందా? ఇంతకీ దావీదు మహారాజు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? ఏమా మనం ఎవరిని ప్రేమించాలి? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించే వరంగా మనం ఉండాలి. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాం, ఒకప్పుడు పాపాన్ని ప్రేమించాం, ఒకప్పుడు మనుషుల్ని ప్రేమించాం, ఒకప్పుడు వస్తువులు ప్రేమించాం, ఆస్తిని, అధికారాన్ని, అంతస్తుని ప్రేమించాం. కానీ ఇవన్నీ వ్యర్థం. ఎవరిని మనం ప్రేమించాలంటే మనం మన దేవుణ్ణి. ఎందుకు ఆయన్ని ప్రేమించాలి అంటే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. అవునా కదా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించా బద్దులమై ఉన్నామని రాయబడింది. ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు ఆయన? మనం మంచి వాళ్ళంగా ఉన్నప్పుడు ప్రేమించాడా? రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా అనే మాట రాయబడింది. 8వ వచనంలో మనము పాపులమై ఉండగా అని రాయబడింది, మనము శత్రులమై ఉండగా అని రాయబడింది. అంటే మనం మంచి వారము కానప్పుడే దేవుడు ఏం చేశాడంట? మనల్ని ప్రేమించాడు. అందుకనే ఆయన ఏంటంటే నష్టపోయిన ప్రేమ, లేక స్వార్థము లేని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమలో స్వార్థం లేదు, కల్మషం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమలో హద్దులు లేవు, కారణాలు లేనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకనే మనల్ని ఎందుకు ప్రేమించాడు అంటే దానికి కారణం లేదు. మనం మంచి వాళ్ళం కానప్పటికీ కూడా దేవుడు మనలను ప్రేమించాడు. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి ఆయన్ని ప్రేమించే వారముగా ఉండాలి. ఇంతకీ యేసయ్య ఎంతగా మనల్ని ప్రేమించాడు? ఆయన తన ప్రాణము సైతం మన కొరకై అర్పించేటంతగా మనల్ని ప్రేమించాడు. అంటే తన ప్రాణము కంటే మిన్నగా నిన్ను నన్ను ప్రేమించాడు. మరి మనం ఆయన ఎలా ప్రేమించాలి? ఏమా, ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు, తన ప్రాణము కంటే మిన్నగా మనలను ప్రేమించాడు. తిరిగి మనం ఆయన్ని ప్రేమించే వారముగా ఉండాలి. రెండవదిగా ఆయన మందిరాన్ని మనం ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలంట? చదవండి ఒకసారి 26వ అధ్యాయం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. జాగ్రత్తగా ఉండండి. మందిరం అంటే ఎవరిది? ఇది అమ్మా, మందిరం అంటే ఎవరిది? దేవుని మందిరం. ఏమని పిలుస్తాం మనం? దేవుని మందిరం లేక యెహోవా మందిరం. యెహోవా నీ నివాస స్థలమును అని అన్నాడు. భూమి మీద దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే ఆయన తన మందిరములో నివసిస్తాడు. ఎక్కడ నివసిస్తాడంట? ఈ మందిరంలో దేవుని యొక్క తేజస్సు, ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఇప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు, నీ తేజో మహిమ నిలుచు మందిరమును నేను ప్రేమిస్తున్నాను. ఇదేదో నోటుతో చెప్పినటువంటి మాటలు కాదు. దావీదు యొక్క మాటలు మాత్రమే కాదు, దావీదు యొక్క జీవితం కూడా అలాగనే ఉంది. అర్థమైందా? కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అన్నాడు. దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించాడంటే నా జీవితకాలం అంతా దేవుని యొక్క మందిరంలో నేను నివసించాలనుకుంటున్నా. నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఆయన గురించి పాటలు పాడతాను. నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో నేను ఆయన స్తుతిస్తాను. నా జీవితకాలం అంతా నేను ఆయన మందిరంలో ఆయనకు ప్రార్థన చేస్తాను. నా జీవితకాలం అంతా నేను ఆయన మందిరంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను. ఇవన్నీ కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నా జీవితకాలం అంతా, నా జీవితకాలం అంతా అని భక్తుడు ఎందుకు పలుకుతున్నాడంటే దేవుని మందిరం అంటే దావీదుకు అంత ప్రేమ. అందుకనే ఎక్కడో గొర్రెలు కాసుకునేటటువంటి ఆ దావీదుని దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని ప్రేమించేవాడుగా, ఆయన మందిరాన్ని ప్రేమించేవాడుగా, ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడుగా దావీదు ఉన్నాడు. కాబట్టి దావీదుని ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి దావీదు
ఆయన ఎలాగైతే దీవించబడ్డాడో ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. వారు కూడా తనలాగా ఆశీర్వదించబడాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని వారందరూ కూడా దేవుని యొక్క మందిరానికి రావాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడంట ప్రజలు కూడా దావీదు కాలంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి చాలా ఇష్టపడ్డారు. అర్థమైందా? దేవుని మందిరానికి వెళదాము అని దావీదుతో అన్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడని రాయబడింది. ఇప్పుడు దేవుని మందిరంలో ఏమున్నాయి అంటే, మొట్టమొదటిగా దేవుని మందిరంలో సంతోషం ఉన్నది. ఏమని చెప్పండి? దేవుని మందిరంలో సంతోషం ఉన్నది. ఇప్పుడు నేను మాట చెప్తాను వినండి. దేవుని మందిరానికి వెళ్దాము అని అంటున్నారు కదా, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకు అర్హత ఉందా? మనకు అర్హత అమ్మా? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? చాలు. 24వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట ఉంది. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి రావటం అంటే అది బాగానే ఉంది. ఎందుకు దేవుని యొక్క మందిరానికి రావడానికి మనకు అర్హత ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రవక్త కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకపు దర్శనాలు చూస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు దర్శనంలో ఆయన పరలోకాన్ని చూస్తాడు. పరలోకంలో ఒక అత్యున్నతమైనటువంటి సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నారు. ఆ దేవుని యొక్క దూతలు ఆ దేవుని యొక్క మహిమను వెలుగును చూడలేక 2 రెక్కలతో తమ యొక్క నేత్రాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ యొక్క దేహాన్ని కప్పుకున్నారు. మిగతా 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు ఇలాగ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారో తెలుసా? దేవుడు సర్వాధికారియు ప్రభువునగు దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో వాళ్ళు దేవుని ఆరాధన చేస్తూ ఉంటే దేవుని యొక్క మందిరపు గడప కమ్ములు కూడా ఏం చేస్తున్నాయంట? కంపిస్తూ ఉన్నాయి. కాబట్టి సైన్యములకు అధిపత్యకు దేవుడు లేక సర్వాధికారి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరలోకము పరిశుద్ధమైనది. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధమైన వాడు. ఆ పరలోకంలో ఉండేటటువంటి సింహాసనము కూడా పరిశుద్ధమైనదే. ఆ పరలోకంలో దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క దూతలు కూడా పరిశుద్ధులే. పరిశుద్ధమైనటువంటి ఆ స్వరాలతో దేవుని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యెషయా భక్తుడు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. వారితో కలిసి ఆయన దేవుని ఆరాధన చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ యెషయా భక్తుడు ఒక కేక వేశాడు. ఏమని కేక వేశాడంటే, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులను కలిగిన వాడను. ఇప్పుడు చెప్పండి, యెషయా ఒక ప్రవక్త. అలాంటి ప్రవక్తే దేవుని యొక్క సన్నిధిని చూసి నేను అపవిత్రుడును అని పలికాడే. ఆ ప్రవక్తకి అర్హత లేకపోతే మనకుంది అర్హత? కీర్తన గ్రంథంలో రాయబడింది, దేవుని యొక్క మందిరానికి పరిశుద్ధత ఎన్నటికన్నిటికీ మూలమని రాయబడింది. ఆయన పరిశుద్ధుడు, మనమైతే అపవిత్రమైన వారం. యెషయా భక్తుడు నేను అపవిత్రుడను అని కేక ఆయన పెదవులను తగిలించి నీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలిగెను అని అన్నాడు. అంటే తాను కూడా దోషములో ఉన్నాడు, తాను కూడా అపవిత్రతలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠము దగ్గర ఏం దొరికిందంట ఆయనకి? ఆయన పాపానికి ప్రాయశ్చిత్తము దొరికింది. ఇప్పుడు ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మా గురించి మా నిమిత్తం ఎవరు వెళ్తారు అంటే యెషయా భక్తుడు అన్నాడు, నేనున్నానయ్యా, నన్ను పంపించు. మొదటిసారి ఆ మాట అనగలిగాడా? అనలేకపోయాడు. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనది. ఆ మందిరంలోనికి ప్రవేశించడానికి మనకేం లేదంట? అర్హత లేదు. అయితే దేవుడు తన మహాప్రేమను బట్టి, దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మనల్ని మన పాపముల నుంచి విడిపించడానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు.
మానవుడిగా దిగిరావటం మాత్రమే కాకుండా ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై వధింపబడ్డాడు. తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకై చిందించి మన యొక్క పాపముల కొరకై ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేశాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి దేవా నేను పాపిని అని ప్రార్థన చేస్తారో వారిని క్షమించడం మాత్రమే కాదు, తన రక్తంతో వారిని పరిశుద్ధపరిచి వారిని రక్షిస్తాడు. ఈ రక్షణ ద్వారా కలిగేటటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనందం. అలా రక్షింపబడిన వారు దేవుని యొక్క మందిరంలో చేరతారు. అలా రక్షింపబడిన వారు దేవుని యొక్క మందిరంలో ఆనంద గీతాలు పాడతారు. కాబట్టి ఎవరికి నిజమైనటువంటి సంతోషము ఆనందం అంటే రక్షణ పొందిన వారికి. ఎవరికంట? రక్షణ పొందిన వారికి. చదవండి అన్నమాట. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 3-4 వచనాలు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 3-4 వచనాలు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, నా అతిక్రమముల నిమిత్తమై నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. జాగ్రత్తగా వినండి. అక్కడ దావీదు మహారాజే కీర్తన రాస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆవరణంలో మనం నివసించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆయనే తన కృపచేత మనల్ని చేర్చుకున్నాడు. దానికంటే ముందుగా మన దోషానికి ప్రాయశ్చిత్తం కలిగజేసిన వాడు కూడా ఆయనే. మన పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే బలి ఒక వ్యక్తి బలిగా చేయబడాలి. అర్థమైందా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై మానవుడిగా దిగి రావటం మాత్రమే కాదు, కలువరి శిలువలో నీ కొరకై బలిగాను అర్పణగాను మారి తన యొక్క రక్తాన్ని చిందించాడు. మన యొక్క పాపాల నుంచి మనకి విమోచన కలిగజేస్తాడు, రక్షణ కలిగజేస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు భక్తునితో చెరసాల నాయకుడు అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. ఆ రాత్రే వాళ్ళు పౌలు గారిని ఇంట్లో చేర్చుకున్నారు, వాక్యాన్ని విన్నారు, బాప్తిసం పొందుకున్నారు. ఆ తర్వాత ఇంటి వారందరితో కూడా వాళ్ళు ఏం చేశారంట? ఆనందించారు. జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. జక్కయ్యకి ఏమొచ్చిందంట? సంతోషం కలిగింది. కారణం ఏంటంటే అతడు రక్షణ పొందాడు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా నపుంసకుడు సంతోషంతో తిరిగి వెళ్ళాడు. కారణం ఏంటంటే తాను కూడా రక్షణ పొందాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఏమున్నది అంటే సంతోషం ఉన్నది. ఈ సంతోషం దేని ద్వారా అంటే దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణ ద్వారా. రెండవదిగా చూడండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. రెండవదిగా దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి. ఏమన్నాయంట? కృతజ్ఞతాస్తుతులు అంటే ఆరాధన ఉంది. ఇప్పుడు దాకా పాటలతో మనం ఏం చేస్తాం? దేవుని స్తుతించాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ఆ తర్వాత బలలో పాలుపొమ్ములు పొందుతాం. బలలో పాలుపొమ్ములు పొందకముందు కూడా దేవునికి ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రక్షింపబడిన తర్వాత, దేవుని యొక్క మందిరంలో చేరిన తర్వాత దేవుడిచ్చినటువంటి రక్షణ నిమిత్తమై మనం ఏం చేస్తున్నామంట? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 14 నుంచి చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునికి కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అది కృతజ్ఞతాస్తుతులు అంటే. దేవుడు మనల్ని రక్షించినందుకై, దేవుడు మనల్ని స్వస్థపరిచినందుకై, దేవుడు మనల్ని బాగు చేసినందుకై, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు ఉపకారాల నిమిత్తమై ఆయన యొక్క పాద పీఠము చెంత చేరి మనం ఏం చేయాలంట? సాగిలపడి ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఈ సమరయుడు ఏం చేశాడంట? ఆయన పాదముల మీద సాగిలపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహిమపరిచాడు. ఎందుకు మహిమపరిచాడంటే, ఒకప్పుడు కుష్టి వ్యాధి కలిగిన వాడను నీవు నన్ను బాగు చేశావు, శుద్ధినిగా చేశావు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో
కుష్టి వ్యాధి అనేటటువంటిది భయంకరమైన వ్యాధి. దానికి చికిత్స లేదు, దానికి నివారణ కూడా లేదు. లేవీకాండం 13వ అధ్యాయం 44 నుంచి 46 వచనాలు చదవండి. లేవీకాండం 13వ అధ్యాయం 44 వచ్చిన దగ్గర నుంచి, వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలో ఉన్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడి తల విరబోసుకొనవలెను. తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలేను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడుగానే. పాత నిబంధనలో కుష్ఠివ్యాధి కలిగిన వాడి యొక్క స్థితిని గురించి చెప్పబడింది. కుష్ఠివ్యాధి కలిగిన వాడు ఎవడంట? అపవిత్రుడు. అమ్మ, కుష్ఠివ్యాధి పాపముతో పోల్చబడింది. ఈ కుష్ఠివ్యాధి ఒక మాయా రోగం. ఏ రోగం? లేక మోసపరిచేటటువంటి రోగం. ఆ వ్యాధి వచ్చినోడికి నొప్పి తెలియదు. ఆ వ్యాధి పాకుతూ ఉంటుంది, దేహాన్ని పాడు చేస్తూ ఉంటుంది. అవునా కదా? రెండవదికి కుష్ఠివ్యాధి అది అపవిత్రమైన వ్యాధి. మూడవదిగా కుష్ఠివ్యాధి అసహ్యమైన వ్యాధి. నాలుగవదిగా కుష్ఠివ్యాధి ఎడబాటును కలిగజేస్తుంది. వాడు మనుషుల మధ్యలో ఉండడానికి లేదు, దేవుని మందిరానికి రావడానికి లేదు, అర్థమైందా? ఊరిలో ఉండడానికి లేదు. అంటే కుష్ఠివ్యాధి ఎడబాటును కలిగజేస్తుంది. అంతేకాదు, ఈ కుష్ఠివ్యాధి మానవునికి శాంతి సమాధానము లేకుండా చేస్తుంది. చివరిగా ఈ కుష్ఠివ్యాధి మరణానికి కారణమవుతుంది. కాబట్టి ఈ కుష్ఠివ్యాధి దేవుని మందిరానికి రాకుండా వారికి దూరంగా నిలవబడి కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించుము, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారు. అప్పుడంట యేసయ్య ఏం చేశాడు? ఒక మాట అన్నాడు. ఏంటంటే, మీరు వెళ్ళి దేవుని మందిరంలో యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకున్నాను అన్నాడు. నిజానికి కుష్ఠివ్యాధి కలిగిన ఊరికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు ఊరోళ్ళు? ఊరి వాళ్ళు ఒప్పుకోరు. మందిరానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? మందిరానికి వెళ్తే యాజకుడు రావడానికి లోపలికి రాణిస్తాడా? మంద కూడా అదే పరిస్థితి కదా. కానీ వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు. వెళుతూ ఉండగానే శుద్ధులయ్యారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే మరలా తిరిగి వచ్చాడు, దేవునికి కృతజ్ఞతగా జీవించాడు. 9 మంది మేలు పొందుకున్న లోకంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మనము కూడా దేవుని ద్వారా రక్షణ పొందాం, మేలు పొందాం. దేవుని ద్వారా పొందుకున్న మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేయడం కొరకే మనం ఇక్కడ సమకూర్చబడ్డాం. ఆరాధన చేయాలంటే నువ్వేం చేయాల్సిన అవసరంలా. దేవా, నా పాపము నుండి నన్ను రక్షించి విడిపించినందుకే నీకు వందనాలు. నా వ్యాధి నుంచి నన్ను స్వస్థపరిచినందుకే నీకు వందనాలు. నా పరలోకంలో నాకు ఒక స్థానం ఇచ్చినందుకే నీకు వందనాలు. ఆ 2 మాటలు చాలు. అర్థమైందా? మూడవదిగా చూడండి, 122వ కీర్తన 5వ వచనం. చాలు. మూడవదిగా అక్కడ ఏముందంట? దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? న్యాయం ఉంది. మొదటిగా ఏముంది? సంతోషం ఉంది. రెండవదిగా ఏముంది? కృతజ్ఞత ఉంది. మూడవదిగా ఏముందంట? న్యాయం ఉంది. అమ్మా, అన్యాయం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా, నిస్సహాయులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా, అభాగ్యులుగా, దీనులుగా, దౌర్భాగ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా, బలహీనులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి దేవుని మందిరంలో బలవంతుడైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తే ఈ బలవంతుడైనటువంటి దేవుడు న్యాయం తీరుస్తూ ఉంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చూడగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా అమ్మా ఆయన దీర్ఘశాంతము. ఈ దేవుడు న్యాయం తీర్చే దేవుడు. ఎవరికి న్యాయం తీరుస్తాడు అంటే, దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా మేము బలహీనులమయ్యా, మేము నిస్సహాయులమయ్యా, అయ్యా మేము దౌర్భాగ్య స్థితిలో ఉన్నామయ్యా, మాకు సహాయం చేయమని చెప్పి ఎవరైతే దేవుని యొక్క సహాయం కొరకై, న్యాయం కొరకై మొరపెడతారో దేవుడు వారికి తప్పక న్యాయము తీరుస్తాడు. బైబిల్ గ్రంథాల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం చెప్తాను. యెహోషాపాతు అనేటువంటి రాజు, ఆయన కాలంలో
ముగ్గురు శత్రువులు గుంపులుగా రాజుగారి మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఈ రాజుగారు ప్రార్థన చేసి ఈ భాగాన్ని ముగించుకు చూడండి. రాజుల లేకపోతే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన. ఇలాంటి ప్రార్థన ఆసా అనేటటువంటి రాజు చేశాడు. ఇలాంటి ప్రార్థన హిజ్కియా అనేటటువంటి రాజు చేశాడు. అష్షూరీయులు హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆ హిజ్కియా ఇలాంటి ప్రార్థనే చేశాడు, మాకు న్యాయము తీర్చవా. దేవుని మందిరంలోకి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? న్యాయము. అక్కడ విధవరాలు గురించి దేవుడు ఉపమానం చెప్పాడు. విధవరాలు అనగా లోకంలో నిస్సహాయత కలిగిన స్త్రీ, ఏ ఆధారము లేనటువంటి స్త్రీ. ఒకవేళ మనము కూడా అలాంటి స్థితిలో ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడికి ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడు. 4వదిగా చూడండి, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 7వ వచనం. నెమ్మది ఏందంట? దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? నెమ్మది ఉంది. మొదటిగా ఇక్కడ సంతోషం ఉంది, రెండవదిగా ఇక్కడ కృతజ్ఞత ఉంది, మూడవదిగా ఇక్కడ న్యాయం ఉంది, నాలుగవదిగా ఇక్కడ నెమ్మది ఉంది. లోకములో నెమ్మది ఉందా? దుష్టులకు నెమ్మది లేదని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. మన దేవుడు నెమ్మదిని కలిగజేసేటటువంటి దేవుడు. చదవండి 94వ కీర్తన 19వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు. దేవుడే మనకు నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. భూమి మీద నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితాల్లో, హృదయంలో, అంతరంగంలో నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు. కుటుంబాలలో నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు. సమాజంలో నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఎంతమంది షాలేం రాజన్న సాక్ష్యం విన్నారో తెలియదు, కానీ షాలేం రాజన్న గారి సాక్ష్యంలో దురాత్మల చేత అప్పుల సమస్యలతో కూరుకుని పోయి ఇంట్లో నెమ్మది లేకుండా వాళ్ళు ఉన్నారు. అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నాడు. ఒకప్పుడు పాల వ్యాపారం, రోడ్డు పక్కనే ఇల్లు, అయితే అవన్నీ పోయినాయి. అప్పుల పాలైపోయారు. భయంకరమైనటువంటి దురాత్మ బంధకాల్లోనూ అప్పుల సమస్యల్లో ఉన్నారు. ఇక చనిపోదాం అనుకున్నారు. అయితే ఒక రాత్రి కాల సమయంలో చనిపోదామని ఏడుస్తూ ఉంటే ఒక్కసారి చర్చికి వెళ్ళిన తర్వాత చనిపోదాము అని అనుకున్నాడు. అనుకొని ఆ మరుసటి రోజు దేవుని మందిరానికి వచ్చాడు. వెనక కూర్చున్నాడు. ఆయనకి నామాలు ఉన్నాయి, ఆయన వస్త్రాలు కూడా వేరే వస్త్రాలే ఉన్నాయి. వచ్చాడు, వెనక కూర్చున్నాడు. వాక్యం చెప్తా ఉన్నారు. ఆ వాక్యం ఏం అర్థం కాలేదు. పాటలు పాడుతూ ఉన్నారు, పాటలు ఏం అర్థం కాలేదు. కానీ కానుకలు వేసేటప్పుడు ఈ మందిరం మీద ఎలాగైతే దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయో ఆ మందిరం మీద ఈ వాక్యం కనపడింది ఆయనకి. నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆ మాట ఎప్పుడైతే చదివాడో ఆ వాక్యం ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. ఎందుకంటే వాక్యం అర్థం కాకపోయినా వెనక్కి కూర్చొని ఏడుస్తున్నాడు. ఓ యేసు ప్రభువా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని బాగు చేయవని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు తన వాక్యం ద్వారా సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడో హృదయంలో నెమ్మది వచ్చింది, ధైర్యం వచ్చింది. ఈ దేవుడు మాకు సహాయం చేస్తాడని చెప్పి ఇక దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టాడు. ఈరోజు గొప్ప దైవజనుడిగా మారాడు. అర్థం ఏంటంటే, ఎవరైతే నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటారో వారికి నెమ్మదిని దయచేయడం మాత్రమే కాదు, వారి జీవితాలు బాగు చేసే దేవుడు ఈ దేవుడు. బట్టి శ్రీని గారని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన కూడా
త్రాగుడికి బానిస అయిపోయి కొన్ని లక్షల రూపాయల ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని చివరికి అడుక్కునేవాడిగా మారిపోయి నా బ్రతికింది ఇలా మారిపోయిందని చెప్పేసి ఒకరోజు రాత్రి పురుగుల మందు కొనుక్కొచ్చుకొని కలుపుకొని తాగుదాం అనుకొని రాత్రి ముందు పెట్టుకున్నాడు ఆ మందు. ఆ పక్కన తన భార్య పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. తన పిల్లల ముఖం చూసి చచ్చిపోవడానికి ధైర్యం సరిపోలేదు. అప్పుడు అంతరంగంలో స్వరం వినిపిస్తూ ఉంది, ఎక్కడికెక్కడికో వెళ్ళావు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళావు, ఎన్నెన్నో స్థలాలకి వెళ్ళావు, ఒక్కసారి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి చూడకూడదని ఒక స్వరం వినపడింది. ఉదయాన్నే తన స్నేహితుడు ఒకడు సైకిల్ మీద ఎక్కించుకొని మందిరం దగ్గరికి తీసుకెళ్తే మందిరం లోపలికి వెళ్ళాడు. మందిరం లోపలికి వెళ్తే దైవజనుడు ప్రేమగా అతను లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆయనకి అన్నం పెట్టాడు. ఏందయ్యా మందిరానికి వచ్చావంటే భయంకరంగా ఏడ్చాడు ఆయన. నా పరిస్థితి ఇదండి అంటే ఆ దైవజనుడు చెప్తున్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు, నీ జీవితంలో నీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోయినాయి అని చెప్పాడు. ఆ మరుసటి ఆదివారం మళ్ళా మందిరానికి వచ్చాడు. ఆదివారమే వాక్యం ద్వారా గుర్చబడి తాను తన కుటుంబము మారు మనసు పొంది బాప్తిసం దిగారు. ఈరోజు వాళ్ళు కూడా గొప్ప దైవజనులుగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. మీరు ఇంటర్నెట్లు టీవీల్లో ఆయన బాగానే కనిపిస్తాడు. వాళ్ళ తండ్రి గారు ఈయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. అప్పట్లోనే మంచి జీతం, కానీ త్రాగుడుకు బానిస అయిపోయాడు. కుటుంబంలో రూపాయి ఇచ్చేవాడు కాదు. తాగుడికి ప్యాకెట్కి తన డబ్బులన్నీ పాడు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు నా బ్రతికెందుకు ఇలాగ మారిపోయింది, ఈ బ్రతుకు వల్ల నా బిడ్డలకి నా భార్యకి నేను మేలు చేయలేకపోతున్నాను, నా జీవితంలో కూడా శాంతి లేదు, ఇక చనిపోదాం అనుకొని ఒక రాత్రిపూట గోదావరి నదిలో దూకి చచ్చిపోదాం అనుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ ఉదయకాల సమయంలో వర్షం పడుతూ ఉంది. 4:30-5 చర్చిలో నుంచి ఒక పాట వినిపిస్తూ ఉంది. ఆ పాటలో ప్రయాసపడి భారము మోసుకుని ఉన్న వారలారా యేసయ్య దగ్గరికి రండి, ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యొద్ద ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆ పాట వింటూ ఉండగా ఆ పాట ఆకర్షించింది ఆయన్ని. చావడానికి వెళ్దాం అనుకున్నవాడు ఆగిపోయాడు. ఆ పాట ఎక్కడ వినిపిస్తుందో ఆ పాట వినుకుంటూ వచ్చాడు. దేవుని మందిరంలో ఆ పాట వినపడతా ఉంది. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడు వాక్యం చెప్తాడు ప్రతిరోజు సువార్తలాగా. ఒకప్పుడు మనం కూడా చెప్పాంలే, అలా చెప్పడానికి వాక్యం చెప్పడానికి ముందుగా ఈ పాట పెట్టాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తే విని మారు మనసు పొందాడు. వాళ్ళ కుటుంబం అంతా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను వినండి, నెమ్మది ఎక్కడ దొరికిద్దంట, కానీ మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చార్మినార్ సిగరెట్ తాగండి నెమ్మది పొందుకుంటే సిగరెట్లు ఎంటబడే వాళ్ళు ఉన్నారు, మందు ఎంటబడే వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా నవ్వులుతున్నారు పాన్పరాకులు. హాస్పిటల్కి వెళ్ళి ఆడవాళ్ళు కూడా పాన్పరాకులు తినేవాళ్ళు ఉన్నారు. అంటే లోక సంబంధమైనటువంటి పాపపు అలవాట్లలో నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుందని వెతుకుతున్నారు. కానీ వాటి వల్ల ఆ కాసేపు ఏదో మత్తులో బాగుంటుంది, కానీ ఆ తర్వాత కుటుంబంలో హృదయంలో నెమ్మది లేకుండా సమస్యలు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి, బాధలు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. నిజమైనటువంటి శాంతి, సమాధానం, నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గర, యేసయ్య మందిరంలో దొరుకుతుంది. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది అంటాడు. 119వ కీర్తన తీయొద్దులే కానీ 50 వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలుగజేస్తూ ఉందన్నాడు. 119వ కీర్తన 165వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది
కలదని రాయబడింది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి, వాక్యాన్ని ప్రేమించే వారికి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థించేటటువంటి వారికి నెమ్మది ఏం కలిగిద్దంట? నెమ్మది. 5వదిగా చూడండి, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 7వ వచనం. క్షేమముండును గాక. ఏముందంట? క్షేమముంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో అక్కడికి ఒక ఆత్మను కుమ్మరించింది. ఆమె వెళ్ళేటప్పుడు దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వు క్షేమముగా, మందిరంలో క్షేమముంది. ఇండోనేషియా అనేటటువంటి దేశంలో బందే అసే అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ ఊరి పేరు ఏం చెప్పండి? బందే అసే. ఆ ఇండోనేషియా అనేటువంటి దేశం అంతా కూడా ముస్లిమ్సే. అక్కడ మనలాగా ప్రార్థనా మందిరాల్లో ఇలా వాక్యం చెప్పడానికి మైకులు పెట్టడానికి కుదరదు, సువార్త వీధుల్లో ప్రకటించడానికి కుదరదు. అయితే ఆ గ్రామంలో ఒక చిన్న మందిరం ఉందన్నమాట. ఆ మందిరంలో క్రిస్మస్ పండుగ సమయంలో వాళ్ళందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరూ డిసెంబర్ 23వ తేదీన వచ్చారు. మీరందరూ ఎక్కడ ప్రార్థన పెట్టడానికి లేదు, ఎక్కడ పండుగ చేయడానికి లేదు, దీనివల్ల చాలామంది మా వాళ్ళు డిస్టర్బెన్స్ అయిపోతారు, మీరు ఈ మందిరాన్ని విడిచిపెట్టి కొండ మీదకి వెళ్ళి మీ దేవునికి పండగ చేసుకోండి పోండి అని అన్నారు. ఈ సంఘంలో పెద్దలు బ్రతిమలాడారు, అయ్యా మాకు సంవత్సరంలో ఒక పండగ వస్తుందయ్యా, ఈ ఒక్క పండగ అందరం కలిసి చేసుకోవాలయ్యా, కొంచెం అనుమతి ఇవ్వండి అంటే ఆ ఊరి పెద్దలు ఒప్పుకోలేదు. వాళ్ళు మీరు మందిరంలో పండగ చేస్తే మందిరాన్ని కూల్చేస్తామని భయపెట్టేసరికి చేసేదేమీ లేక 23వ తేదీన పగలన్నీ సిద్ధపరచుకున్నారు. ఆ మందిరానికి వెళ్ళేటటువంటి ఒక 120 మంది అన్నీ సిద్ధపరచుకున్నారు. తమ యొక్క వస్త్రాలు, వస్తువులు, పిండి వంటలు, తర్వాత పొయ్యిలు ఇవన్నీ సిద్ధపరచుకుని కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఒక స్థలాన్ని బాగు చేసుకున్నారు. 24వ తేదీన వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆరాధించడం కొరకై మందిరం ఒక చిన్న పాక వేసుకున్నారు. 25వ తేదీన అద్భుతంగా దేవుణ్ణి వారు ఆరాధన చేస్తూ పండగ చేసుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు పడుకున్నారు. 25వ తేదీ దాటి 26వ తేదీన భయంకరమైనటువంటి సునామీ వచ్చింది. తెలుసుగా సునామీ? ఆ సునామీ వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే ఆ ఇండోనేషియా ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సునామీలో చనిపోయారు. ఆ సునామీ వచ్చినప్పుడు ఈ బందే అసే అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సముద్రంలో కొట్టుకుని వెళ్ళారు. కానీ ఆ కొండ మీద ఉన్నటువంటి వారిలో ఒక్కడు కూడా చనిపోలేదు. మీకు కావాలంటే నా దగ్గర పేపర్లో ఫోటోలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అంటే క్షేమం ఎక్కడుంది? ఎక్కడ యేసయ్య ఉన్నాడో, ఎక్కడ యేసయ్య మందిరం ఉందో అక్కడ క్షేమం ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ చనిపోయారు కానీ పర్వతం మీద దేవుని ఆరాధన చేసేటటువంటి వారు బ్రతుకున్నారు. ఇక చాలా ఉన్నాయి. 5 మాటలు చెప్పండి. ఏముందంట మందిరంలో? మందిరంలో సంతోషం ఉంది, మందిరంలో కృతజ్ఞత ఉంది. 3వదిగా మందిరంలో న్యాయం, అనగా ప్రార్థన చేసే వారికి న్యాయం ఉంది. 4వదిగా అక్కడ నెమ్మది ఉంది. 5వదిగా అక్కడ క్షేమం ఉంది. 6వదిగా చివరి వచనంలో ఉంది, ఇక్కడ మేలులు ఉన్నాయి. ఏమున్నాయంట? మేలులు. ఇక మేలులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని మేలైనా దేవుడు చేస్తాడు. అర్థమైందా? చివరిగా 7వ మాట చూడండి. అక్కడే 6వ వచనం చివరి భాగం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. 7వదిగా వర్ధిల్లేటటువంటి ఆశీర్వాదం. అంటే వర్ధిల్లుట అనగా ఆశీర్వాదం ఉంది. ఏముంది చెప్పండి? దేవుని మందిరానికి వచ్చేవారికి ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆశీర్వదించబడతావు. అర్థమైందా? ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి మనము చేర్చి ఈ దేవుని మందిరంలో ఈ ఆశీర్వాదానికి దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు. కాబట్టి మనం దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. మనందరం లేచినట్లయితే పాట పాడుకుంటాం.